మొబైల్ ఫోన్ అనేది ఉమ్, అసలు ఎన్నో రోజుల నుంచి చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆ సౌండ్ వింటే చాలు attract చాలా అయిపోతారు. హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు. ఏడు పాపేస్తారు. అవును పేరెంట్స్ కూడా ఏడు పాపాలి అని అంటే మొబైల్‌లో ఏదో ఒక సౌండ్ పెడితే చాలా ఆపేస్తారు. అవును. ఏంటి ఇంత వాడకం ఎందుకు పెరిగింది పిల్లల్లో? దీనికి ప్రధాన కారణం ఏంటి? చిన్నప్పుడు ఆ పిల్లలు ఏడ్చినప్పుడు జోల పాట పాడడం, లాలి పాట పాడడం ఇవన్నీ కూడా మదర్స్ చేసేవారండి. ఒకప్పుడు. అది ఒకప్పుడు. ఎందుకంటే ఈ మదర్స్ కూడా వాళ్ళ గ్రూమింగ్ బాగుండేది. వెనకాల ఉండేటువంటి అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు వాళ్ళన్నీ కూడా నేర్పించేవారు. ఇప్పుడు అందరూ కూడా మోడర్న్ మమ్మీస్. వాళ్ళకే గ్రూమింగ్ సరిగ్గా జరగలేదు. వాళ్ళే పిల్లలు, వాళ్ళ ఒళ్ళో మళ్ళీ ఇంకో పిల్ల. హ్మ్. అంటే వీళ్ళ గ్రూమింగ్ అనేటువంటి సరిగ్గా జరగలేదండి. వీళ్ళకి లాలి పాటలు, జోల పాటలు ఇవన్నీ కూడా తెలీదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్ అండ్ టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్. ఓ మంచి పాట పెట్టు వాళ్ళు ఎంగేజ్ చేయడానికి. అలాగే ఉమ్మడి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయినాయండి. ఉమ్మడి కుటుంబాలు అనేటువంటివి విచ్ఛిన్నమైపోయినాయి. ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి. పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్కి వెళ్ళేటువంటి వాళ్ళు, లేదా వర్కింగ్కి వెళ్ళకపోయినా వెనకాల సపోర్ట్ ఎవరు ఉండరు. హస్బెండ్ వెళ్ళిపోతారు, మదర్ ఒక్కరిదే ఇంటి దగ్గర ఉంటుంది, పిల్లాన్ని చూసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, అన్ని పనులు చేయాలి, వెనకాల చూసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఈ పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే, ఏడుస్తున్నటువంటి పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే వీళ్ళని ఆడించేటువంటి వాళ్ళు లేరు, ఏడుస్తున్నటువంటి వాళ్ళని ఎంగేజ్ చేసేటువంటి వాళ్ళు లేరు. ఈజీ మెథడ్ ఏంటంటే ఆ మొబైల్లో ఫోన్ పెట్టేసి ఒక మంచి సాంగ్ పెట్టేసి విను, పని చేసుకుంటూ ఉంటారు వీళ్ళు.